కళింగ తీరం నుండి మలయా దేశానికి 100 ఏళ్ల కిందట వలసపోయిన తెలుగువారు తమ తల్లి నుడిని నిలబెట్టుకొనడానికి పడుతున్న తపన చాలా పెద్దది. ఆ దేశంలో బతుకు తెరువును చూపించలేని తెలుగు నుడి, బట్టి అక్షరాలను మట్టుకే నేర్పే తెలుగు బడి పిల్లలకైనా పెద్దలకైనా ఎన్నాళ్ళని ఆసక్తిని కలిగిస్తుంది చెప్పండి. అందుకే అక్కడి తెలుగు పెద్దలు బడిని, గుడిని, కళను, కళాచారాన్ని కలగలిపినారు. గుడులలో నడిచే వారం చివరి తెలుగు బడులలో కళలను కూడా నేర్పడం మొదలుపెట్టినారు. తరగతులకు పిల్లలను రప్పించాలని వారి ఎత్తుగడ పారింది. తెలుగు తరగతులకు పిల్లలు చేరడం పెరిగింది. కొన్ని చోట్లయితే తెలుగు తరగతులకు చైనా పిల్లలు కూడా వస్తున్నారు. తెలుగు కళల గొప్పదనం అటువంటిది. మరి సింహాద్రి అప్పన్న పాటలను, రాములవారి పాటలను పాడుతూ, కంచు తాళాలను మోగిస్తూ, గుండ్రంగా తిరుగుతూ, 4-5 తీరుల అడుగులను వేస్తూ ఆడే అందమైన ఆట దాటు భజన. కళింగాంధ్రం నుండి తెలుగువారు మలేషియాకు తీసుకువెళ్లిన కళ ఇది. నేను నేర్చుకుంది వచ్చేసి ఈ గురువు గారి నుంచి నేర్చుకున్నాను. నాకు ముందు మా నాన్నలు, మా తాతలు వాళ్ళందరూ పూర్వీకులు. వాళ్ళు వచ్చేసి రామ భజన అనేసి రాముడు భజన చేసుకొని ఈ ఆటలన్నీ ఆడుతారు. సో అక్కడ ముడిచేటప్పుడు ఒక పంతులు వచ్చారు మనకి. ఆయన హరికృష్ణ పంతులు వచ్చి ఆయన ఇంకా కొంచెం బాగా మాకు వీలు పడినాక వచ్చేసి దాటు భజన, చరిత్రలు ఇవన్నీ నేర్పించాలి. ఈయన ఉన్నప్పుడు ఆయనకి నేర్పించేసి ఈయన కాడి నుంచి ఇప్పుడు మావు నేర్చుకున్నాం. కళింగాంధ్రలో దాదాపు కనుమరుగ అయిపోయిన ఈ కళ మలేషియాలో ఇంకా మన కనులకు విందు చేస్తూ నిలువెత్తున నిలిచి ఉంది. మన భాష, మన కళాచారం, ఈ కళాచారం ఎల్లప్పుడూ ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. అంటే మన పూర్వీకులు వచ్చి మనకి నేర్పించారు. ఇప్పుడు మన కురవలోకి, మన తరగతికి, ఇంకా రాబోయే తరగతికి నేర్చుకోవాలని మేము నేర్పిస్తున్నాం. మనం వద్దనుకొని వదిలేసుకుంటున్న తెలుగుదనాన్ని దూర తీరాల మన తోబుట్టులు అబ్బురంగా హత్తుకొని దాచుకోనున్నారు. మలేషియాలోని తెలుగు పిల్లలు కనబరుస్తున్న ఈ దాటు భజనను చూడండి మీరు కూడా.